ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృపలో మీరంతా బాగున్నారని నేను నమ్ముతున్నాను. నిజంగా దేవుడు మనపై ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడు అంటే, ఎవరైనా నిన్ను పలకరించి వారు ఉన్నా లేకపోయినా యేసయ్య ప్రేమ రోజు ఉదయాన్నే నిన్ను పలకరిస్తుంది. ఇంతగా నీపై శ్రద్ధ చూపించే ప్రభువు తప్పక నీ జీవితంలో అన్ని విషయాలలో నీకు జయమిస్తాడు. ఈ ఉదయాన మీరు చేయాల్సిన పనులను గూర్చి నెమ్మది లేకుండా ఏంటి పరిస్థితులన్నీ టెన్షన్ పడుతూ ఉన్నారా? ఈ ఉదయాన మీరు ఎంత నెమ్మది లేకుండా నిద్రలేచారో అంత నెమ్మదిని దేవుడు ఈరోజు నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి దేని గురించి టెన్షన్ పడకుండా పూర్తిగా ప్రభుపై ఆధారపడండి. మీ భారమంతా ఆయనపై వేసి తేలికగా దేవుని స్తుతిస్తూ మీ దినాన్ని గడపండి. అద్భుతాలు చూడబోతున్నారు. మీకేమైనా ప్రార్థన విన్నపములు ఉంటే తప్పకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీకు అనుకూలమైతే ఈ వాక్యాన్ని తప్పక షేర్ చేయండి. ఎవరైనా సమస్యలు శోధనలో ఉంటే మీరందరూ చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు అనేక అద్భుత కార్యాలు ఈరోజు మీ అందరి జీవితాల్లో చేయబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న ఆయన శక్తి కలిగిన ప్రశస్తమైన వాగ్దానం కీర్తనలు 123వ అధ్యాయము 2వ వచనము. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలు చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఈ ఉదయాన ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చూడండి, ఆయన మనలను కరుణించేంత వరకు మనము ఆయన వైపే చూడాలి అని ఇక్కడ భక్తుడు వ్రాస్తున్నాడు. ఏ విధంగా చూడాలి అంటే, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలు చేతి తట్టు చూచినట్లు. అవును కదా, ఎంతో కష్టించి పనిచేసి దాని ప్రతిఫలం కోసం ఒక దాసుడు, ఒక దాసి తమ యజమానుల చేతి తట్టు ఏ విధంగా చూస్తారో, నా యజమానుడు నాకు ఏమి ఇవ్వబోతున్నాడు, వారి దృష్టి అంతా ఏ విధంగా వారి యజమానుని చేతి వైపు ఉంటుందో, అదేవిధంగా మనము కూడా మన యజమానుడైన మన ప్రభు అయిన యేసు వైపు చూడాలి అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అనేక సార్లు మనం ఒక విషయం గురించి ప్రభువుని అడిగి, కొన్నిసార్లు ప్రార్థించి, కొన్ని దినములు ప్రార్థించి, అలవాటుగా ప్రార్థించి, తప్పదన్నట్లుగా ప్రార్థించి, నేను ప్రార్థన చేశాను కానీ నాకు జవాబు రాలేదు, ఆయన నా ప్రార్థన వినలేదు అన్నట్లుగా దేవుని వైపు చూడడం మాని వేరే వారి వైపు చూస్తూ వేరే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే ప్రభువును గనుక మన నిజమైన యజమానుడిగా మనం గుర్తించి, అయ్యా నీవు యజమానుడువు, నేను నీ దాసుడను, నేను నీ దాసురాలనని మనం ఎప్పుడైతే ఆ స్థితిలోనికి వస్తామో అప్పుడు తప్పక యజమానుని వైపే మనం చూస్తాం కదా. ఎందుకంటే ఆయనే వారికి ప్రతిఫలం ఇవ్వాలి. కరుణించేంత వరకు, యజమానుడు చూచేంత వరకు ఆయన వైపు చూస్తూ ఉన్నట్లయితే తప్పక ఆయన కరుణిస్తాడు. ఎందుకంటే మన దేవుడు కరుణించే దేవుడు, ఆకాశమంత కృప మనడిలా చూపించే దేవుడు. అయితే అనేక సార్లు మనము ఆయన కొరకు కనిపెట్టకుండా సహనాన్ని కోల్పోయి, ప్రార్థనలో అలసిపోయి, ప్రార్థనలో విసిగిపోయి, దేవునిని అపార్థం చేసుకుంటూ, దేవునిని ప్రక్కన పెట్టి, మన స్వంత ఇష్టాలు జరిగించుకుంటూ, మన స్వంత ఆలోచనల ప్రకారంగా వెళ్ళిపోతుంటాం. చూడండి, జక్కయ్య యేసుప్రభువారు ఆ దారిని వెళ్తున్నారని విని మేడి చెట్టెక్కి కూర్చున్నాడు. ఎంతసేపు ప్రభు కొరకు కనిపెట్టడం మనకు తెలియదు, కానీ ఓర్పుతో, సహనముతో ప్రభువును నేను చూడాలి, నేను ఈ లోకంలో అన్నీ కలిగి ఉన్నాను కానీ నా హృదయంలో శాంతిని కోల్పోయాను, సమాధానాన్ని కోల్పోయాను, నేను ఈరోజు తప్పక ప్రభువును చూడాలి అని ఒకే గురితో ఎంత శ్రమైనా, ఎంత ఆలస్యమైనా చెట్టు మీద ఉన్న జక్కయ్యని చూచి పొట్టివాడని ఎంత హేళన చేస్తూ ఉన్నా, ఎన్ని మాటలు తనకు వినబడుతూ ఉన్నా, యేసుప్రభువారు వచ్చేంత వరకు, ఆయనను చూచేంత వరకు జక్కయ్య ఎదురు చూచాడు.
ఆ హృదయాన్ని ముందే తెలుసుకున్న యేసుప్రభువారు జక్కయ్య కొరకే వచ్చారు. జక్కయ్యని పిలిచారు. యేసుప్రభువారు పిలువగానే, యేసుప్రభువుతో మాట్లాడగానే అద్భుతకరమైన శాంతిని పొందుకున్నాడు. అదేవిధంగా గ్రుడ్డి భర్తిమై యేసుప్రభువారు ఆ దారిని వెళ్తున్నాడని విన్నాడు. యేసుప్రభువారు తనను చూచేంత వరకు, ఆయన కరుణించేంత వరకు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తూనే ఉన్నాడు. అందరి చేత తృణీకరించబడిన వాడను నన్ను యేసే పట్టించుకుంటాడా అని ఏమాత్రం ఆలోచించలేదు. కానీ ఆయన కరుణించే దేవుడు, నన్ను తప్పక కరుణిస్తాడని ఒకే ఒక ఆలోచనతో ప్రభువును పిలిచాడు. చుట్టూ ఉన్న వారందరూ తను వారించారు. అరవద్దు, ఆగిపో, ప్రభువును విసిగించొద్దు, ఆగిపోమ్మన్నారు. కానీ భర్తిమై సృష్టికర్తను పట్టుకున్నాడు. ఆయన విని ఆగేంత వరకు, స్వస్థపరిచేంత వరకు కూడా పిలుస్తూనే ఉన్నాడు. కృప కొరకు కనిపెట్టుకునే ఉన్నాడు. ఆలస్యమైన, అందరూ తిడుతూ ఉన్నా ఎవరిని పట్టించుకోలేదు, ఎవరి మాటలు వినలేదు. ఒకే ఒక్క గురితో ప్రభువును పిలిచాడు. అంత సహనాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉన్న భర్తిమైని యేసుప్రభువారు చూచారు. అంతమందిని విడిచి భర్తిమై కోసం యేసుప్రభువారు ఆగిపోయారు. చూపును అనుగ్రహించి గ్రుడితనం నుండి విడిపించారు. భిక్షమెత్తే స్థితి నుండి విడిపించారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కొంతకాలంగా నీవు కొన్ని విషయాల గురించి ప్రార్థిస్తూ ఉన్నావా? అది నీ కుటుంబ రక్షణ కావచ్చు, నీ బిడ్డల రక్షణ అవ్వచ్చు, నీ ఆర్థిక సమస్యలు, లేక ఈ పాపం నుండి విడిపించబడాలని. ఇక ఏదైనా నీవు ఎదుర్కొనే సమస్యను గురించి ప్రార్థించి ప్రార్థించి ప్రార్థనలో అలసిపోయావా? ఇంతకాలం ప్రార్థన చేసినా ఏ జవాబు రాలేదు, అంతా అయిపోయింది, ఇప్పుడు ఎందుకు ఇంకా ప్రార్థన అని నీ మనసు నిన్ను ప్రశ్నిస్తూ ఉందా? అయితే భర్తిమై ఏ విధంగా ఆగిపోలేదో, నీవు కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా, మనుషులందరూ నిన్ను హేళన చేసినా, ఆటంకపరిచినా, నీ అంతరంగమే నిన్ను బాధించినా, ఇక ప్రార్థన మానే, ఇంకెంతకాలం చేస్తావు? ఎప్పటికీ నీకు జయము రాదు, నీవు పాపివి, నీ పాపాన్ని బట్టి దేవుడు నీకు జవాబివ్వడు అని ఎంతగా నీ మనసు నిన్ను బాధ పెడుతున్నా ఆగిపోకు. చివరి స్థితిలో ఉన్నా, చెయ్యి దాటిపోయిన స్థితిలో ఉన్నా ఆగిపోకు. ఆయన కరుణించేంత వరకు, దావీదు కుమారుడా నన్ను కరుణించని నీ యజమానుడైన ప్రభు వైపు దాసుడు చూచినట్లుగా, దాసి చూచినట్లుగా ఆయన కొరకు నీవు ఎదురు చూచినట్లయితే తప్పక నీవు త్వరలోనే విడుదల పొందబోతున్నావు. ప్రియ దేవుని బిడ్డ, ఏ విషయమైనా, ఎంత నలిగిపోతున్నా, ఎంత ఆలస్యమైనా, ఎంతగా నీ మనసు దిగజారిపోయినా నీ విశ్వాసాన్ని విడిచిపెట్టకో. నీ కొంచెం విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. ఆకాశం వైపు కనులెత్తి ప్రభు వైపు చూడు. కృప కలిగిన ప్రభువును వేడుకో. తప్పకుండా విజయం నీదే. త్వరలోనే అద్భుత కార్యాన్ని చూడబోతున్నావు. కరుణించునా ప్రభువా, కరువాయి మనశాంతి నాకు, మనలేను ఈ మహిలో, మనలేను ఈ మహిలో. కరుణించునా ప్రభువా, పుట్టితి పాపాల వలయంబులోని, పెరుగుచూ పడుచుంటే పరిపాటిగానే, సరిదిద్దినను నిలుపుమా, పరిశుద్ధునిగా చేయుమా. కరుణించునా ప్రభువా, మానవులంతా మరిచేటి వారు, మా ఇంటి వారు దయచూపలేరు. మరువని మా దైవమా, మము కన్న మా యేసువా. మరువని మా దైవమా, మము కన్న మా యేసువా. కరుణించునా ప్రభువా, కరువాయే మనశాంతి నాకు, మనలేను ఈ మహిలో, మనలేను ఈ మహిలో. కరుణించునా ప్రభువా. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. అవును తండ్రి, మా పరిస్థితులు ఎలా ఉన్నా,
మమ్మల్ని ఏ విషయాలు నీ దగ్గర నుండి వెనక్కి లాగుతూ ఉన్నా, నీవు మమ్మల్ని చూచేంత వరకు, నీ దగ్గర నుండి జవాబు పొందేంత వరకు నీ వైపు చూడడానికి సహాయం చేయండి. కొన్నిసార్లు ప్రార్థించి దేవుడికి నా ప్రార్థన వినడు అని విసిగిపోయి అలసిపోయి మానవ ప్రయత్నాలు ప్రారంభించి అనేక నష్టాలు పొందుకొనకుండా నేను యజమానునిగా చేసుకొని నీ యొక్క సేవకులంగా మేము ప్రతి విషయంలో నీ వైపు చూడడానికి, నీ దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయండి. ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని విని రిసీవ్ చేసుకుంటున్నారో అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చండి. నిస్సహనముతో ఓపికతో నీ సన్నిధిలో కనిపెట్టడానికి, సాతానుడు పెట్టే గలిబిలిని వారు తెలుసుకొని వాని క్రియలను నీ ఆత్మశక్తితో లయం చేయడానికి సహాయం చేయండి. అయ్యా, ఈరోజు ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ శోధనలో ఉన్నారో ప్రతి సమస్య నుండి విడిపించండి అయ్యా. విడిచిపెట్టలేని పాపంలో ఉంటే ప్రతి వ్యసనము, ప్రతి పాపము, ప్రతి కుటుంబమును విడిచిపెట్టి వెళ్ళిపోవాలా. ఎంతమంది బిడ్డల రక్షణ కోసం ప్రార్థిస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మదేవా, అద్భుతకరంగా ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ఆశ్చర్యకరమైన రక్షణ భాగ్యం దయచేయండి. ఎంతమంది అనారోగ్యాల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. ఎవరు ఆర్థిక సమస్యల్లో ఉన్నారో ప్రతి ఆర్థిక సమస్య నుండి, అప్పు బాధల నుండి విడిపించండి. ఎవరైనా వేరే వారి చేతిలో ధనాన్ని కోల్పోయి చిక్కుబడి ఉన్నారో అందరికీ కూడా నీ అద్భుతకరమైన కార్యం జరిగించి తిరిగి వారి కోల్పోయిన ధనాన్ని రెస్టోర్ చేయండి అయ్యా. కుటుంబ కలతలతో, ఇంటి సమస్యలతో, పొలం వివాదాలతో, ఉద్యోగుల సమస్యలతో ఎంతమంది కోర్టు కేసులు అనుభవిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో న్యాయం జరిగించండి అయ్యా. ఇంకెక్కువ కాలం వారు తిరగాల్సిన అవసరం లేకుండా ఒక అద్భుత కార్యం జరిగించండి. అనేక సంవత్సరాలుగా వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా. అనేక సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. అనేక సంవత్సరాలుగా గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా. నిరాశ చెందకుండా తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు చేయండి. పరిశుద్ధాత్మ కార్యములు జరిగించండి. ఆత్మల వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుతారని సెలవిచ్చారు. మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకండి, మీకు కావలసినవన్నీ అనుగ్రహిస్తానని సెలవిచ్చారు. నీ బిడ్డలందరూ కూడా మొట్టమొదటిగా నీ నీతిని, నీ రాజ్యమును వెదకడానికి ఆత్మీయ జ్ఞానం దయచేయండి అయ్యా. స్వంత గృహాలు లేని బిడ్డలందరికీ అద్భుతకరంగా స్వంత గృహాలు దయచేయండి. ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసిన బిడ్డలకు అద్భుతం చేయండి. ప్రమోషన్ కోసం ఎదురు చూసిన బిడ్డలకు అద్భుతం చేయండి. వ్యాపారాలను అభివృద్ధి చేయండి అయ్యా. వ్యాపారాలు నష్టపోకుండానే మీరు దగ్గరుండి నడిపించండి. ప్రత్యేకంగా దైవ సేవకులందరినీ చేతులకు అప్పగిస్తున్నాను. పరిచర్యను అభివృద్ధి చేయండి. నీ ఆత్మచేత నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తుండగా మా ఆత్మీయ కుటుంబానికి మీరు తోడయండి. వారు చేసే ప్రతి ప్రయత్నమును ఆశీర్వదిస్తారని, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వ్యవసాయంలో, చేతి వృత్తులలో మీరు తోడయండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ మీరు తోడయండి. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి దినాలు జరుపుకుంటున్న వారందరినీ కూడా నీ గాయపడిన చేతుల్లో పెడుతున్నాను. ఈ నూతన సంవత్సరం అంతా వారికి తోడుగా ఉండి ఆత్మీయంగా ఉన్నత స్థితికి తీసుకువెళ్తారని నమ్ముతున్నాను. ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో తిరిగి కలుసుకుందాం. అంతవరకు ప్రభువు మీకు, మీ కుటుంబాలకు తోడయండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.